కేంద్ర ప్రభుత్వము 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో రేషన్ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొంది. 3 నెలల బియ్యం కోసం ఇక్కడ ఇవ్వాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 700కు పైగా రేషన్ షాపులు ఉన్నాయి. ఆ రేషన్ షాపుల ద్వారా లబ్ధి పొందే కార్డులు మాత్రం 4 లక్షల పైగా రేషన్ కార్డులు ఉన్న పరిస్థితి నెలకొంది. రేషన్ కార్డుల వద్ద చాలామంది ఉదయం నుండే వచ్చి ఇక్కడ వేచి చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒకేసారి 3 నెలల బియ్యం ఇవ్వాలంటే 3 సార్లు జోకాల్సిన పరిస్థితి. ఒక వ్యక్తికి 6 కిలోలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 1 కిలో బియ్యం చొప్పున ఇక్కడ జోకుతున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో ఆ బియ్యంకి సంబంధించి ఇక్కడ మనం రేషన్ వద్ద ఉన్నాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రేషన్ షాప్ వద్ద ఉన్నాం. ఇక్కడ చాలా మందికి ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి నెలకొంది. అయితే రేషన్కు సంబంధించి 3 నెలలది 3 సార్లు జోకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో చూసుకుంటే ఒక పర్సన్కు జోకాలంటే, ఒక కార్డు కొట్టాలంటే 1 నిమిషంలో అయిపోయేది. ఈసారి మాత్రం ఒక వ్యక్తికి జోకాలంటే 3 సార్లు జోకడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్తున్న పరిస్థితి. ఇక్కడ రేషన్ డీలర్ ఉన్నారు, వారిని అడుగుదాం పూర్తి స్థాయిలో వారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి. రేషన్ డీలర్ అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, ఇక్కడ మీరు రేషన్ ఇస్తున్నారు, ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఏమైనా సమస్యలు అయిపోతున్నాయి? సమస్యలు అంటే అదే 3 months కొట్టాలి కదా, 3 times కొట్టాల్సి వస్తుంది. 3 times కొట్టాల్సి వస్తుంది. మళ్ళీ అది సెంట్రల్ది స్టేట్ది అవి కూడా కదా, వాటికి కూడా కాంటా మీద 2 సార్లు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు 30 kgs ఉన్నాయండి, 25 ఒకటి 5 ఒకటి, అవి 2 జోకాల్సి వస్తుంది. అవి తీయడం పెట్టడం అవి 2 ఓకే చేయాల్సి వస్తుంది. ఇక వేరే ఏం లేదు, టెక్నికల్గా అయితే ఇప్పటి వరకు అయితే ఏం లేదు. ఇప్పటి వరకు అయితే మాకు స్టాక్ ఉన్నంత వరకు ఇస్తాం. నెల రోజులు ఉంటుంది మా దగ్గర, స్టాక్ ఉన్నంత వరకు ఇస్తాం. స్టాక్ అయిపోయినా ఇంకేం చేయలేం కదా. స్టాక్ ఒకవేళ కస్టమర్లు ఉంటే తెప్పిస్తాం, అట్లా కూడా తెప్పిస్తాం. ఒకవేళ వేరే ఊరు వాళ్ళు వస్తుంటారు కదా, ఎక్కడంటే అక్కడ పోసుకోవడానికి అట్లా ఉంటే అది కూడా ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. మీరు చెప్పండి, మీరు 3 నెలల రేషన్ ఒకేసారి తీసుకుంటారు? 3 నెలలు ఒక్కసారి తీసుకుంటున్నాం సార్. ఇంట్లో పెట్టుకోవడానికి ఇంట్లోనే, మాకు ఇంట్లోనే జాగా ఉంది తినడానికి. అవును, మాకు కష్టం చేసుకోవడానికి తినడానికి, అంతకంటే మించి ఇంకేం లేదు సార్. అదే నూనె పప్పులు గిప్పులకి అన్నమే ఉడకబెట్టుకొని తింటామా? అన్నమే తింటామా? నూనె పప్పులు ఇంత ఏదన్నా సామాన్ ఇస్తే మంచిగా కదా సార్. ఇప్పుడు 3 నెలల బియ్యం మీ ఇంట్లో పెట్టుకోవడానికి ఉన్నది, జాగా ఉన్నది. ఇక ఉండదా? 3 నెలల దాకా తింటాం కదా, 3 నెలల దాకానైతే తింటాం. ఉంటుంది గవి పప్పులు గవి ఏమన్నా ప్రయత్నం, గోధుమలు ఇన్ని అంతటా పోస్తుండట, మనకు వస్తలేరు. సరే ఇక్కడ చూసుకోవచ్చు, రేషన్ సమస్య అయితే వాళ్ళు చెప్తున్నారు. 3 నెలల బియ్యం అయితే ఇస్తున్నారు, బాగానే ఉంది. కానీ పూర్తి స్థాయిలో మాకు దీనికి అందరికి సంబంధించి రేషన్ బియ్యం అయితే ఇస్తున్న పరిస్థితి నెలకొంది. వీరిని అడుగుదాం. చెప్పండి, మీకు రేషన్ ఉందా? ఇక్కడ ఎలా ఉంది అసలు? రేషన్ కోసం వస్తున్నావు, ఏంది పరిస్థితి? కరెక్ట్ వస్తురా? కరెక్ట్ వస్తున్నారు అంటే ఇబ్బందులు అవుతున్నాయి ఏమన్నా? ఎంత ఒకసారి రావడం? ఏం కాలేదు, టైం బాగా వెయిట్ చేయబడుతుంది. లేట్ అవుతుంది. లేట్ అవుతుంది. నెల అయితే ఇప్పటికి వెళ్ళిపోతుంటే ఇంటికి. ఇప్పుడు ఇక 3 నెలలు ఒకసారి అనేసరికి గంటలు వెయిటింగ్ అట్లా. ఇక్కడ చూసుకోవచ్చు, రేషన్ డీలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు. రేషన్ కి సంబంధించి ఏదే వారికి ఏమైనా సమస్యలు ఏర్పడుతున్నాయా, దీంట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే అంశానికి సంబంధించి అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నారు. చెప్పండి, రేషన్ అయితే ఇస్తున్నారు, ప్రభుత్వం 3 నెలల రేషన్ ఒకటేసారి ఇవ్వడం వల్ల మీకు ఇక్కడ రేషన్ అసోసియేషన్ నుండి ఏం సమస్యలు ఉన్నాయి మీకు డీలర్లు? మాకు మామూలుగా అయితే రెగ్యులర్గా మనము ఒక 1 month పోసేది ఉంటేనేమో 1-2 నిమిషాలు అయిపోయేది. ఇప్పుడు కనీసం 15 నిమిషాలు పడుతుంది ఒక కార్డు పోయాలంటే. అంటే మామూలుగా 24 కిలోలు కార్డు అతనికి 3 సార్లు తంబు తీసుకోవాల్సి వస్తుంది, 3 సార్లు పేమెంట్ చేయాల్సి వస్తుంది. దాని విధంగా ఈ పబ్లిక్ అంతా జామ్ అయిపోతుంటుంది. మనం ఒక 100 మందికి పోసేది ఉంటే కనీసం మనకి 7-8 గంటలు పడుతున్నది. దానివల్ల పబ్లిక్ ఇబ్బంది, మాకు ఇబ్బంది ఉన్నది. అలాగే పేమెంట్ది మన బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది, దాంతో కూడా కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇది ఎక్కువ క్వాంటిటీ ఉన్నది కాబట్టి ఆ బ్లూటూత్ తీసేస్తే బాగుంటుందని మా యొక్క డీలర్ల యొక్క అభిప్రాయం. ఎందుకంటే పేమెంట్ తొందరగా ఇచ్చేసి ఒకసారి తంబు తీసుకున్నామంటే ఆ పేమెంట్ ఒకటేసారి ఇవ్వచ్చు. ఆ విధంగా చేస్తే కొంచెం మనకు ఇబ్బంది తగ్గుతుంది. హార్డ్వేర్లకు ఏమన్నా టోకెన్స్ ఇస్తున్నారా?
ఇప్పుడు ఈ ఇబ్బంది కావద్దని అనుకుంటే కనీసం రోజు ఒక 50 టోకెన్లు ఇచ్చేసి వాళ్ళకి టైం చెప్పేసి ఒక గంట సేపు అన్న 10 గంట ఒక గంట అవుతుందమ్మా 20కి 2 గంటలు అవుతుంది ఆ విధంగా చేసుకుంటున్నాం. ఇప్పటికైతే ఎంతమంది కార్డు నా దగ్గర ప్రస్తుతం 996 కార్డులు ఉన్నాయి. అవన్నీ కావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 15 రోజులు పడుతుంది. ఈ టైం ఎక్కువ పడుతున్నది మనకి. ఒక్కొక్కళ్ళకి పోయాలంటే 15-20 నిమిషాలు అవుతుంది. వాళ్ళు తీసుకోవడానికి కూడా 2 ముగ్గురన్నా రావాల్సి వస్తుంది. అట్లా ఆ విధంగా కూడా మనకి ఇక్కడ పబ్లిక్ పెరిగిపోతుంది. మీ షాప్ దగ్గర స్టాక్ పెట్టుకోవడానికి జాగా కూడా ఉంది. ఇప్పుడు అంటే 50% పెట్టుకుంటున్నాము, సగం కోటా పెట్టుకుంటున్నాం. అది అయిపోగానే మళ్ళీ మాకు ఎమ్మటే గోదాం నుంచి వచ్చేస్తే స్టాక్. ఆ విధంగా మేము టెక్నికల్ ప్రాబ్లమ్స్ టెక్నికల్ ప్రాబ్లం అంటే ఈ విధంగా ఇప్పుడు మనం పోసే దాంట్లో కూడా స్టేట్ గవర్నమెంట్ కార్డు 4 కిలోలు ఉంటుంది. 24 కిలోలకు స్టేట్ గవర్నమెంట్ కార్డు ఏమో 4 కిలోలు, సెంట్రల్ గవర్నమెంట్ ఏమో 20 కిలోలు. అది సపరేట్గా కొట్టాల్సి వస్తుంది. ఈ స్టేట్ గవర్నమెంట్ది ఏమో మనకు మైనస్ అవుతాయి స్టాక్లో. ఆ ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు రేపు పొద్దున మాకు ఎవరైనా వచ్చినా కానీ ఇక్కడేమో స్టాక్ బ్యాలెన్స్ ఉంటుంది, మైనస్ కాదు, అక్కడేమో స్టాక్ ఉండదు. ఆ విధంగా కూడా ఇబ్బంది ఉన్నది. దాన్ని కూడా రెక్టిఫై చేయాలని చెప్పేసి మేము ఉన్నత అధికారులకు కూడా చెప్పాము. ఆ విధంగా చాలా ఇబ్బంది ఉన్నది మనకి. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే రేషన్కి సంబంధించి మేమైతే నెల రోజుల పాటు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వాలని చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి మేము 6 కిలోలు ఒక వ్యక్తికి ఇస్తున్నాం. కానీ ఒక వ్యక్తికి జోకాలంటే సుమారు 2 సార్లు జోకాల్సిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 5 కిలోలు ఒకసారి జోకాలి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కిలో ఒకసారి జోకాలడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే టెక్నికల్గా మా ధాన్యం ఏదైతే బియ్యము అందులో నుంచి డిడక్ట్ కావడం లేదు. మేము తెచ్చిన ధాన్యం బియ్యం అయితే అలాగే కనిపిస్తుంది. ఎవరైనా అధికారులు వచ్చి తనిఖీలు చేసినప్పుడు ఇక్కడ స్టాక్ మాత్రం ఉండదు, అందరికీ రేషన్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. స్టాక్ లిస్టులో మాత్రం అక్కడ స్టాక్ అలాగే కనిపిస్తుంది. మా దగ్గర ఫిజికల్గా స్టాక్ అంతా ఇచ్చేసింది ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ప్రభుత్వ అధికారులు ఒకసారి దీన్ని రెక్టిఫై చేసి రేషన్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఇబ్బందులు కాకుండా చూడాలని చెప్పి కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజీంతో గంగారెడ్డి, RTV నిజాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.